హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏసీ వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ ఏంటంటే మా అమ్మ ఇక్కడ కనిపిస్తుంది. ఇది మా అమ్మ వాళ్ళ ఇంట్లో. నేను లేను, కాకపోయినా నాకు వీడియోస్ తీసి ఇలా వ్లాగ్ కోసం యూజ్ అవుతుంది, అందరికి వ్యూవర్స్ కి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, నేను ఏం చేస్తున్నా అనేది చూపెట్టు అనేసి తను చాలా ఇంట్రెస్టింగ్ గా అంతా రికార్డ్ కూడా చేసి పంపింది. కానీ మా మమ్మీ చెప్పింది వాయిస్ సరిగ్గా వినిపించలేదు, అర్థం అవ్వట్లేదు. సో నేను మళ్ళీ రికార్డ్ చేసి చూపిస్తున్నా. ఇదంతా ఇక్కడ కన్యా పూజకి సంబంధించిన మెటీరియల్ అంతా చూపిస్తుంది చూడండి. అంటే నవరాత్రులలో కుమారి పూజ, కన్యా పూజ అని అంటాం కదా, అది చేస్తుంది మా మమ్మీ ఈ రోజు. సో వాళ్ళకి సంబంధించి ఏమేం పెట్టాలా అనేసి ఫ్రూట్స్, స్వీట్స్, ఫ్లవర్స్, వాళ్ళకు నచ్చినవన్నీ చిన్న చిన్న వస్తువులే, కాకపోతే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాటినే. చూడండి, చాక్లెట్స్, నెయిల్ పాలిష్, బ్యాంగిల్స్, స్టిక్కర్స్, మెహందీ కోన్స్, హెయిర్ క్లిప్స్, కర్చీప్స్, ఇంకా చాలా, ఇంకా ఫుడ్ కూడా వాళ్ళకి మంచిగా ఇలా ఒక 4 to 5 ఐటమ్స్ చేసింది. చూడండి, మినపగారెలు, స్వీట్ బజ్జీలు, ఇక్కడ శనగలు, దద్దోజనము, పులిహోర, ఇవే 5 టైప్స్ అయిపోయినాయి. మళ్ళీ పూరీలు, పప్పుచారు, ఆలు బఠానీ, ప్లెయిన్ రైస్, పరమాన్నము, చాలానే చేసింది కదా. పాపం ఒక్కతే చేసుకోవాల్సి వచ్చింది. నేను వెళ్తే మాత్రం ఖచ్చితంగా మమ్మీకి హెల్ప్ అయ్యేదాన్ని అని చాలా రిగ్రెట్ ఫీల్ అయినా. నేను లాస్ట్ వీడియోలో కూడా నేను ఇదే చెప్పిన. ఏంటంటే నాకు మా కోడలు అండ్ మా చెల్లి వీడియోస్ తీసి పంపిస్తారు అన్నట్టు. సో వాళ్ళు నాకు కొంచెం వీడియో పంపేసి ఇంతే వీడియోస్ ఎక్కువ తీయలేదు అనేసరికి నేను అది నిన్ననే అప్లోడ్ చేసేసిన. ఇంకా వీడియోస్ తీయలేదేమో, అయ్యో మా మమ్మీ ఆ ప్రాసెస్ మొత్తం తీసి పంపుతా అన్నది, మరి ఎందుకు తీయలేదు, బిజీలో వాళ్ళు పాపం వీడియో మీద ఏం కాన్సన్ట్రేట్ చేస్తారులే, నేనుంటే నేను నా పని నేను చేసుకునేదాన్ని, మమ్మీకి కొంచెం ఫ్రీ ఉండేది, లేదా మమ్మీ పని చేస్తే నేను కొంచెం ఫ్రీగా ఉండేదాన్ని. ఇంకా అక్కడ మమ్మీ ఒక్కతే, ఇంకా మా చెల్లి కొంచెం హెల్ప్ అవుతుంది అంతే. ఇంతమంది పిల్లలు అంతా ఇంట్లో హడావిడి ఉంటది కదా. ఇంకా వీడియో తీసారో లేదో పోనీలే, నేను అలా వీడియో కోసం ఇంకా అడగొద్దు అనుకున్నా, అడగలేదు కూడా. మళ్ళీ ఈ రోజు మార్నింగ్ మా చెల్లి వీడియోస్ పంపేసరికి నేను షాక్. ఓహో, అంతా రికార్డ్ చేసి పెట్టారా, మరి నాకు నిన్ననే ఎందుకు పంపలేదు, నేను అసలు వీడియో తీయలేదేమో అనుకున్నా అనేసి నేను షాక్ అయినా. ఇంకా ఇలా పిల్లలందరినీ పిలిచి 9 మంది కన్యలని వాళ్ళకి ముందే మంచిగా కాళ్ళు కడిగి పసుపు రాసి పారాన్ని పెట్టి వాళ్ళని మంచిగా అలంకరిస్తారు. లేదంటే వాళ్ళ చేతిలో అయినా వాయనం లాగా పెట్టేస్తారు. సో వీళ్ళందరూ మా చుట్టాలే, మా కోడళ్ళు, మా చెల్లి వాళ్ళు, వీళ్ళందరూ తెలిసిన వాళ్ళే. చాలా మంది ఉంటారు పిల్లలు మా కాలనీలో. ఇదైతే ఒక బెనిఫిట్. ఎవరు కన్యా పూజ చేసుకోవాలన్నా ఎక్కడెక్కడికో వెళ్ళి పిల్లల్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు. మా టైంలో, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మా డాడీ ఫ్రెండ్స్ అయితే వేరే కాలనీస్ నుంచి వచ్చి కన్యా పూజ కోసం పంపిస్తారా అని వాళ్ళు ఒక గంట అరగంటకి పర్మిషన్ అడిగి తీసుకెళ్లే వాళ్ళు. అసలు ఎంత ఎగ్జైట్మెంట్ ఉండేదంటే, నేను మా అత్త కూతురు ఇద్దరు సేమ్ ఏజ్, ఒక 3-4 మంత్స్ డిఫరెన్స్ మాకు. మేము ఇద్దరం అయితే ఎగబడి వెళ్లే వాళ్ళము. ఎంత ఎగ్జైట్మెంట్ అంటే, దసరా హాలిడేస్ వచ్చినాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరెవరి ఇంటికి వెళ్దాము, ఎవరు తీసుకెళ్తారు మమ్మల్ని, మాకు మంచిగా చిన్న చిన్న థింగ్సే, కాకపోతే చాలా ఎగ్జైట్మెంట్ ఉంటది కదా చిన్న పిల్లలకి. ఎవరికైనా గిఫ్ట్స్ వస్తున్నాయి అంటే, చాక్లెట్స్ గానీ గిఫ్ట్స్ గానీ, వాళ్ళు భోజనం పెడితే ఏదో తింటామా లేదా పక్కన పెట్టేసి ఆ చాక్లెట్స్ కోసము చిన్న చిన్న థింగ్స్ ఏమి ఇస్తారు అని ఎగ్జైట్మెంట్ అయితే అసలు. కర్చీప్ కూడా నీకే కలర్ వచ్చింది అని డిస్కస్ చేసి మరి చాలా హ్యాపీ ఫీల్ అయ్యే వాళ్ళం. ఇంకా మా మమ్మీ, మా చెల్లి ఇద్దరు అయితే అందరికి సర్వ్ చేస్తున్నారు. చూడండి, వీళ్ళ పిల్లల అల్లరి అయితే వేరే లెవెల్. చూడండి, ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అసలు ఫుల్ సందడి ఉంటది. నేను ఎందుకు వెళ్ళలేదా, ఎంత మిస్ అయినా అని ఫీల్ అయినా. అందుకే లాస్ట్ వీడియోలో మొత్తం అదే కదా నేను చెప్పింది. మీరు చూడకపోతే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి. సో మరి మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్స్ లో చెప్పండి. అండ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా ఇలాంటి చిన్న చిన్న థింగ్స్ మా ఇంట్లో జరిగేటివి ముందు ఇంకా ఏమైనా కూడా నేను ఇలా అప్లోడ్ చేస్తూ ఉంటా. సో వీడియోస్ చూడడానికి ఎగ్జైట్ అవుతే కామెంట్స్ లో ప్లీజ్ షేర్ చేయండి. బాగున్నాయా, బాగాలేవా, బోరింగా, ఏదో ఒకటి మీరు ఒపీనియన్స్ చెప్తేనే కదా నేను వీడియోస్ ఏ ప్రకారం చేయాలి అని నాకు ఐడియా ఉంటది. చూడండి, ఇక్కడ అందరు కలిసి ఎంత మంచిగా దీవిస్తున్నారు మా అమ్మని. ఇది అసలు వేరే కదా పద్ధతి, ఎంత బాగుంటది. నాకైతే చాలా ఇష్టం ఈ ట్రెడిషన్. అంతేనండి, ఈ బ్లాగ్ అయితే అయిపోయింది. మరి బాయ్ బాయ్.